హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో సింపుల్‌గా, ఈజీగా, స్పైసీగా ఉండే చికెన్ ఫ్రైడ్ రైస్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ రెసిపీ మీకు ఎక్కడ బయట దొరకదు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారైతే తప్పకుండా ట్రై చేయండి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి కూడా ట్రై చేయండి. కడాయిలో ముందుగా 10 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేడి చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో అల్లం తరుగు, అలాగే వెల్లుల్లి తరుగును వేసుకోవాలి. మనం ఈ ఫ్రైడ్ రైస్‌లో అల్లం పేస్ట్ వేస్తే బాగోదు. ఇలా తరుగు వేసుకుంటేనే బావుంటుంది. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కలు, క్యాబేజీ తరుగు, అలాగే ఉల్లికాడలు, స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు కదా! వాటిని వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి మరీ ఎక్కువ ఫ్రై అవ్వనక్కర్లేదు. లైట్‌గా ఫ్రై అయ్యాక ఉప్పు, పసుపు వేసి ఉడికించిన చికెన్‌ని వేసుకోవాలి. పావు కేజీ వరకు చికెన్‌ని వేసుకోవాలి. దాంతో పాటు పచ్చిమిర్చిని ఒక 2 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని, పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ చికెన్‌లో సాల్ట్, ఉప్పు, పసుపు వేసాం కాబట్టి లైట్‌గా వేసుకోండి సరిపోతుంది. ఇవన్నీ వేశాక లో ఫ్లేమ్‌లో 5 నిమిషాలు మగ్గనిచ్చి, ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ వరకు కారం వేసుకోవాలి. హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి, పావు స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. ఇవన్నీ వేశాక మరొకసారి కలుపుకొని, ఈ మసాలాలన్నీ పట్టేలాగా ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒక స్పూన్ వెనిగర్ వేసుకోండి. అలాగే హాఫ్ స్పూన్ వరకు సోయా సాస్ వేసుకోండి. మరీ ఎక్కువ వేయకండి. హాఫ్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది. సోయా సాస్ కూడా వేసుకున్నాక టమాటో సాస్ వేసుకోవాలి. ఒక స్పూన్ వరకు టమాటో సాస్ వేసుకోండి. ఇవన్నీ వేశాక మరొకసారి అంతా కలిసేలాగా కలుపుకొని, ఇప్పుడు దీనిలో షెజ్వాన్ సాస్ ఉంటుంది కదా! దాన్ని ఒక స్పూన్ వరకు వేసుకోండి. ఇది ఆప్షనల్. వేస్తే కొంచెం స్పైసీగా, టేస్టీగా బావుంటుంది. ఒక స్పూన్ వరకు వేసుకోండి చాలు సరిపోతుంది. ఎక్కువ వేయకండి. ఇదంతా మసాలాలు కలిసేలాగా మరొకసారి కలుపుకొని, మనం ముందుగానే ఉడికించుకున్న బాస్మతి రైస్‌ని వేసుకోవాలి. ఇప్పుడు నేను చేసే ఈ క్వాంటిటీ ముగ్గురికి సరిపోతుంది కరెక్ట్‌గా. మీరు ఇంకా ఎక్కువ మందికి చేసే మటితే రైస్ క్వాంటిటీ, అలాగే చికెన్ క్వాంటిటీ కొద్దిగా పెంచితే సరిపోతుంది. కారం, మసాలాలు ఇవన్నీ మీరు తగ్గించుకోవాలి. మీరు ఇంత స్పైసీ తినరనుకుంటే షెజ్వాన్ సాస్ ఉంటుంది కదా! దాన్ని కొద్దిగా తగ్గించి వేసుకోండి సరిపోతుంది. స్పైసీగా చాలా బావుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మా మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.